సరే, మనం ప్రారంభించుకుందాం. ఆది కాండము 8వ అధ్యాయము 13వ వచనం వరకు మనం చూసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి చూసుకుందాం మళ్ళీ. సో నిన్నటి దినములో నోహు దేవుని కొరకు ఆయన అనుగ్రహించిన సమయం కొరకు ఎదురు చూసినట్లుగా కనిపెట్టినట్లుగా మనం చూసాం. అంటే పరిస్థితి కూడా కనిపెట్టేటట్లుగానే అతనికి ఉన్నది కాబట్టి, అంటే మరి వేరేది చేసే అవకాశం లేదు కాబట్టి అతను విసుగు చెందక సణుక్కొనక విశ్వాసముతో దేవుడు ప్రారంభించిన కార్యమును దేవుడే మళ్ళీ ముగించేంత వరకు కూడా అతడు ఓపికతో ఎదురు చూశాడు. అది విశ్వాసం యొక్క ఫలితం. అది సో అక్కడ వరకు మనము చూసుకున్నాం. 13వ వచనం నుంచి మనం చూసుకోవాలి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయింది. నోహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. సో ఇంచుమించుగా సంవత్సరం కాలము నోహు ఓడలో ఉండటం అనేది మనం చూసుకుంటాం. 150 సంవత్సరాలు ఒకవేళ నీళ్లు అలా నిలిచి ఉంటే, 150 దినాలు 150 దినాలు నీళ్లు అలా నిలిచి ఉంటే అక్కడి నుంచి ఆ నీళ్ళంతా కూడా తగ్గిపోయి నేల ఆరిపోవడానికి ఇంచుమించుగా సంవత్సర కాలం పట్టింది. ఎందుకంటే 600 సంవత్సరంలో వర్షం ప్రారంభమైంది, 601 సంవత్సరంలోకి వచ్చేసాడు నోహు. సో ఇంతకాలము కూడా నోహు ఓడలోనే గడిపాడు. అందుకు కావలసిన ఏర్పాట్లని దేవుని ఆజ్ఞను బట్టి అతనికి అక్కడున్న జంతువులకి చేసుకున్నాడు. నిజంగా అక్కడ మనము ఒక ఏదో సంగతిని, జరిగిపోయిన సంగతిని చదివినట్లుగా చదివేస్తున్నాం, కానీ అందులో ఉన్న పర్టికులర్స్, వివరాలన్నీ కూడా ఈ గొప్ప ఆశ్చర్యంగానే జరిగి ఉంటాయి. ఎందుకంటే అన్ని జంతువులతో 8 మంది ఉండటము, వాళ్ళకి ఆహారము, నీరు ఇవన్నీ మనం ఆలోచించడం మొదలైతే బోలెడన్ని అంశాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవుడు ఆలోచన చేసి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళని అందులో దేవుడు భద్రంగా ఉంచాడు. సో అంటే దేవుడు మరణము నుండి కాపాడుచున్నప్పుడు ఆ కాపాడు కాలం అంతా కూడా ఆయన ఆధీనములో ఉంచుకుంటాడనే సంగతిని తెలియజేస్తున్నాడు. ఎవరినైతే ఆయన కాపాడదలిచాడో ఆ వ్యక్తులను ఆయన అధికారంలో లేక ఆయన యొక్క సమక్షంలో, ఆయన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఒకవేళ ఆ కాలము కొంచెం కఠినంగా కనబడినప్పటికీ కూడా దేవుడు చేసే ఏర్పాట్లను బట్టి విశ్వసిస్తున్న వారికి ఆ కఠినత్వం కఠినంగా కనబడదు. అంటే దేవుడు అలా చేసుకుంటాడు ఏర్పాటు. వాళ్ళు అది కష్టమైన సమయం. మనకి ఎలా ఉంటది, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నప్పుడు, మనం అనుభవించిన జీవితాన్ని బట్టి, మనం విన్న సంగతులను బట్టి, బయట చూస్తున్న సంగతులను బట్టి చూసినప్పుడు ఒక సంవత్సరం పాటు అందులో అలా ఉండడం అంటే అది చాలా కష్టమైన సంగతిగాను, లేదంటే భారంతో కూడిన సంగతిగాను ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. కానీ నోహు వైపు నుంచి ఏ కంప్లైంట్స్ లేవు. సో నోహు మనస్సాక్షి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం కానీ, ప్రవర్తించడం కానీ చేయలేదు. కారణం ఏంటంటే అందులో ఉంటున్నప్పుడు కూడా అందులో ఉంటున్న ఈ భారము వాళ్ళకి తెలియనివ్వదు దేవుడు. అలా తెలియకుండడానికి దేవుడు నిత్యము ఏదో ఒక కార్యం వాళ్ళ మధ్యలో చేస్తూనే ఉండేవాడు వాళ్ళ కొరకు. లేకపోతే మనుషుడు అంతసేపు ఆ రీతిగా ఉండడం అనేది కష్టం. ఈ దేవుడు నోహుతో ఉన్న విధానం బట్టి నోహుకి అతని కుటుంబానికి కూడా గొప్ప ధైర్యం. అంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని దిగమంటాడో అప్పుడే దిగుదాం అన్న పాయింట్కి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే మరి ఆ కాలం అంతా కూడా దేవుని యొక్క ఆశ్చర్య ప్రేమను, కార్యములను వాళ్ళు అనుభవిస్తూనే వచ్చారు. ప్రతి విషయంలోనూ, ప్రతి సంగతిలోనూ కనబడుతూనే ఉంటారు. దేవుడు ఎంత పర్సనల్ గా, అంటే ఎంత వ్యక్తిగతంగా తన భక్తులతో నడుచుకుంటాడా అంటే దేవుడు ఇలాగే నడుచుకుంటాడు. అప్పగించుకున్నాం అనుకోండి విశ్వాసమును బట్టి దేవునికి, దేవుడు అంత దగ్గరగానే నడుస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనకి రిజల్ట్స్ మనం అనుకున్నట్టుగా కనబడకపోవచ్చు, వెంటనే కనబడకపోవచ్చు. కొన్నిసార్లు ఈ గడాంధకారపు లోయలో వెళ్తున్నట్టు ఉంటది. ఆ భయం ఎలాగుంటది, మనకు ఉండకుండా ఉండదు. కానీ ఆ భయం కన్నా పైగా దేవుడు ఉన్నాడన్న సంగతి ఎప్పుడు మన మనస్సాక్షితో కూడా పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఇది విశ్వాసం వల్ల ఏర్పడే నమ్మకం. విశ్వాసం వల్ల జరిగే క్రియ, మన హృదయంలో జరిగే క్రియ ఇది. దేవుడు మనకు మన సమస్యకు పైగా ఉన్నాడు అనేది
విశ్వాసము మనలో జరిగించున్న క్రియ. అందుకు పరిశుద్ధాత్ముడు దీనికి కారణమవుతుంటాడు. కాబట్టి నోహు అంతసేపు అంతకాలము ఆ ఓడలో ఉన్నాడు అంటే ఇది సామాన్యమైన సంగతి కాదు. మీరు ఎప్పుడైనా ఈ ఓడ ప్రయాణాలు చేసే వాళ్ళని అడగండి ఒకసారి. అంటే సముద్రంలో ఒక్కొక్కసారి 2 నెలలు 3 నెలలు ఉండిపోతారు ఆ పనుల మీద వాటి మీద. ఆ ఎక్స్పీరియన్స్ ను వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు అది వినటానికి కూడా మనకి చాలా భయాన్ని కలిగించేటట్లుగా ఉంటది. సో ఈ ఎంతటి భీకరమైన ఈ ప్రయాణములో దేవుడు సౌఖ్యమును సుఖమును నోహకి అతని కుటుంబానికి ఇచ్చాడు. అందులో ఉన్న ఏ జంతువులకి ప్రమాదం జరగలేదు. తర్వాత అవి నశించుకోవడం కానీ లేకపోతే నష్టపోవడం కానీ జరగలేదు. ఇవన్నీ దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎందుకు మనకి ఇంత వివరంగా ఈ కార్యాన్ని వివరిస్తున్నాడంటే ప్రతి అడుగులోనూ కూడా దేవుడు అక్కడ పనిచేశాడు. ఎవరి పక్షంగా? దేవుని యొక్క సంకల్పము పక్షముగా ఆయన పనిచేసుకున్నాడు. ఆ సంకల్పంలో నోహు ఉన్నాడు, అతని కుటుంబం ఉంది, ఆయన ప్లాన్ ఈ జంతువుల విషయంలో ప్లాన్ మొత్తం అంతా ఉంది. ప్రతి అడుగులో పనిచేశాడు. మనం ఎప్పుడూ కూడా ఆయన చిత్తంలో ఉండాలి. ఆయన చిత్తంలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. దీనికి విశ్వాసం ఒకటే కారణం. దేవుని యొక్క వాక్యమును మనం అనుసరిస్తున్నప్పుడు ఈ విశ్వాసం అనేది అంతకంతకు బలపడుతుంటది. కాబట్టి మనము ఈ దేవుని సంకల్పంలో ఉన్నామన్న సంగతి మనకి అర్థమైపోతే చాలు. సో దేవుడు నోహకి సమయం వచ్చినప్పుడు భూమి ఆరిపోయినప్పుడు 15వ వచనం దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు నోహకి, నీవును నీతో కూడా నీ భార్యయును నీ కుమారులను నీ కోడండ్రును ఓడ నుండి బయటికి రండి. చూసారా, ప్రారంభించిన దేవుడే ముగించాడు. దేవుడు చెప్పే వరకు కూడా వాడు బయటికి రాలేదు. అంటే ఇది దేవుడి కష్టమైన పన, మనుషుడికి కష్టమైన పని. అంటే అసలు ఈ విశ్వాస జీవితం లేదంటే ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం దేవునితో ఆరంభింపబడి దేవునితోనే ముగింపబడుతుంది. ఇది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నుదుటి మీద రాసుకోవాల్సిన సంగతి. ఎందుకంటే ఇప్పుడు రక్షణ అనేది దేవుడు ఇచ్చే వరకు మనకు రాదు. మనంతరం మనం రక్షణ పొందేద్దామంటే జరగదు. దేవుడు మనం పిలుచుకోవాలి. ఆ రక్షణ విషయంలో మనం పరిశుద్ధపరచాలి. దేవుడు మనకు రక్షణ ఇవ్వాలి. రక్షణను ప్రారంభించిన వాడు రక్షణ ఎక్కడ ముగిస్తాడు? నిత్య జీవంలోనే ముగిస్తాడు. అంటే నిత్య జీవం చేరిపోవాలి. అక్కడ వరకు కూడా ఆయన ప్రమేయం లేకుండా మనం ప్రయాణం చేయలేం. అలాంటప్పుడు ఈ రక్షణ సంబంధమైన జీవితంలో మనం చేసే క్రియలు కానీ, చేసే ఆలోచనలు కానీ, పనులు కానీ అది అనుదిన జీవితానికి సంబంధించిన సంగతులు అయినప్పటికీ కూడా ప్రతిదీ కూడా ప్రతి సందర్భము ప్రతి సంగతి దేవునితో ఆరంభం అవ్వాలి, దేవునితో ముగియాలి. అంటే దేవుడు ఇలాంటి కట్టుబాటు మనకు పెట్టాడా అంటే అది మన మేలు కొరకు పెట్టాడు. కానీ ఇందులో మనము ఒక గొప్ప లాభాన్ని చూడొచ్చు. దేవుడే ప్రారంభించి దేవుడే ముగిస్తే నష్టం ఎక్కడ ఉండదు. మధ్యలో మన సొంత అభిప్రాయాలు, మన సొంత ఆలోచనలు, మనం అనుకున్న క్రియలు, ఏదో శరీరం ఒక్కొక్కసారి అధికంగా సంతోషపెడితే కొన్ని చేస్తాం, లేదా దుఃఖపడితే చేయాల్సింది చేయం. ఈ టైప్ ఆఫ్ విశ్వాస జీవితాన్ని దేవుడు హర్షించడు. ఎందుకంటే దేవునితో ఎప్పుడూ కూడా మనము సమపాలము కానీ అంటే సమానమైన ఏమంటారంటే సర్ఫేస్ మీదే మనము నడవాలి. ఎత్తు పల్లాలుగా నడిచినట్టుగా మనం నడవటానికి వీల్లేదు. అంటే ఒకళ్ళు నడిస్తే మనము కొన్ని అనుభవింపకుండా అనుభవిస్తాం అంతే. నోహ చూడండి, ఎక్కిన వాడు ఎక్కినట్టే ఉన్నాడు దిగమనే వరకు కూడా. దేవుడు ఎలాగ నడిపించుకుంటున్నాడు, ఎంతవరకు తీసుకువస్తున్నాడు, ప్రయాణం ఎంతవరకు వచ్చింది అనే వాటి అన్నిటికీ కూడా నోహకి సూచన ప్రాయంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు దిగమన్నప్పుడు 8 మందిని కూడా అప్పుడు దిగారు. మీరు ఏదైనా తీసుకోండి, ఒక వైవాహిక జీవితం తీసుకోండి, దేవుడు ఆరంభించాడంటే దాన్ని దేవుడే ముగించాలి. మధ్యలో భార్యాభర్తలు తెంచేసుకోవడానికి వీల్లేదు. అలాగే తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళు కూడా కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడంటే కుటుంబంలో ఉన్న ఎవరు కూడా దాన్ని పాడు చేయకూడదు, తెంచకూడదు. అలాగే విశ్వాస సంబంధమైన క్రియలు. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు పిలుపునిచ్చినప్పుడు ఇస్సాకుని దేవునికి అర్పించేంత వరకు కూడా ఆ ముగింపు వరకు కూడా అబ్రహాము వెనుదిరగలేదు. మధ్యలో శోధన వచ్చినప్పటికి కూడా మళ్ళీ విశ్వాసం బట్టి దేవుడు నిలబెట్టాడు. అలా మనం ఎంతమందిని తీసుకున్నాం. దావీదుని తీసుకున్నాం, యోసేపుని తీసుకోండి. దేవుడు ప్రారంభించాడు యోసేపు జీవితాన్ని. ఎక్కడ ప్రారంభించాడు? గోతిలో ప్రారంభించాడు.
అక్కడ అంటే దేవుడు పిలుపు అక్కడ ప్రారంభమైంది. దేవుడు పిలుపు మనుషుల యొక్క ద్వేషం, సొంత అన్నదమ్ముల యొక్క ద్వేషంతో ప్రారంభమైంది. అక్కడ ప్రారంభించిన వాడిని ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలుకు ఒక స్థానమును ఏర్పాటు చేసేంత వరకు కూడా, ఒక స్థలమును ఏర్పాటు చేసేంత వరకు కూడా యోసేపు నడిపించాడు. అది యోసేపు జీవితం యొక్క ముగింపు. అప్పుడు వరకు కూడా యోసేపు తన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచన చేసింది లేదు. ఇది ఎందుకు ప్రాముఖ్యమైన సంగతి అంటే, మనకి అవసరం లేని జడ్జాలన్నీ కూడా మన జీవితాల్లో రాకుండా ఉంటాయి. అనవసరమైన సంగతులు, అనవసరమైన విషయాల్లో మనం దూర్చాల్సిన మనసు కూడా మనకు ఉండదు. దీనివల్ల జీవితం చాలా విషయాల్లో తేలికైపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మన జీవితంలో మిగిలి ఉంటాయి. దీనికి తోడు దేవుని సహవాసం, దేవుని ఏర్పాటు. ఈ లోపల దేవుడు మనకి ఎన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు మన జీవితంలో. ఈ ఏర్పాట్లన్నిటినీ అనుభవిస్తూ జీవించేటప్పటికి మనము దేవుడు కోరిన సాక్ష్యాన్ని లోకానికి తెలియజేస్తాం. మన పనిని మనం ముగించుకుంటాం. సో అందుకే మీలో కార్యమును ఆరంభించిన వాడు నమ్మదగిన వాడు అన్నాడు పౌలు. అందుకే ఆయనే వదలడం. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఇప్పుడు చక్కగా చూడండి ఈ వచనం చూసినప్పుడు, అతడు దేవుడు చెప్పే అంటే ఆ సమయం వరకు కూడా అతడు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడికి మధ్యలో కోపం రావాల్సిన పరిస్థితి రాలేదు. కాబట్టి మీరు అందరూ కూడా బయటికి రండి అన్నాడు వాళ్ళని. 15వ వచనంలో బయటికి రండి అన్నాడు. ఇప్పుడు 17వ వచనం అంటున్నాడు, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోహుతో చెప్పాను. కాబట్టి నోహు, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రు బయటకు వచ్చి ప్రతి జంతువును, ప్రతి పురుగును, ప్రతి పెట్టెయు, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి జాతుని చొప్పున ఆ ఓడ నుంచి బయటకు వచ్చి చూడు ఏమన్నాడు ఇక్కడ, ఫలించి అభివృద్ధి చెందవని అన్నాడు. ఇదే మాట ఏదేని తోటలో అన్నాడు ఆదాముతో హవ్వతో. అక్కడ వాళ్ళు మిస్టేక్ చేశారు. ఈ ఫలించి అభివృద్ధి చెందే విధానంలో మార్పు వచ్చేసింది. ఫలించి అభివృద్ధి చెందారు కానీ శాపముతో దాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నోహుతో పునఃప్రారంభించుకున్నాడు దేవుడు. ఇప్పుడు కేవలం విశ్వాసం, నీతి మాత్రమే ఉంది. ఇక్కడ వేరేది లేదు. ఫలించి అభివృద్ధి చెందమాట. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు ఈ స్థాయికి వస్తారో, అంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు వాళ్ళని చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థమవుతుంది. దాని అర్థం ఏంటంటే, మనల్ని ఆటంకించేవాడు ఎవడు ఉండడం. ఆటంకించే పరిస్థితి అంటే మనం పూర్తిగా నిలిపివేసే పరిస్థితి ఏది ఉండదు. ఇప్పుడు ఫలించి అభివృద్ధి చెందని ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఈ ఆజ్ఞని కొట్టివేయగలిగిన వాడు ఎవడో, బద్ధశత్రువు ఎవడన్నా ఉన్నాడంటే వాడు అపవాదే. ఈ ఆజ్ఞను జంతువుల విషయంలో కానీ, నోహు అతని కుటుంబ విషయంలో కానీ కొట్టివేయగలిగిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఈ దేవునికి మనం నమ్మకంగా జీవించినప్పుడు, ఫలించి అభివృద్ధి చెందవలసిన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఆపగలిగిన వాడు ఎవడు ఉండడం, ఎవడు ఆపలేడు. ఈ రోజుల్లో చూసుకుంటే మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, లేకపోతే మనల్ని ద్వేషించే వాళ్ళు అవ్వచ్చు, ఆఖరికి అపవాదం అవ్వచ్చు, వాడు కూడా ఆపలేడు. దీన్ని ఆపాలంటే వాడు ఒకటే చేయాలి. ఏం చేయాలంటే మన చేత అపరాధం చేయించాలి. అప్పుడు కూడా తాత్కాలికంగా ఆగుద్ది అంతే. ఆదాము అవ్వల చేత అపరాధం చేయించాడు. అభివృద్ధి ఫలించి అభివృద్ధి చెందడం ఆగలేదు. కాకపోతే భారంతో కూడింది అయింది అంతే. సో ఈ ఫలించి అభివృద్ధి చెందండి అనే స్థాయికి విశ్వాసం బట్టి మనం వచ్చినప్పుడు ఇక ఎవడో అడ్డుకోలేడు. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫలించి అభివృద్ధి చెందడం. ఏ రకమైన బెనిఫిట్స్ అని ప్రతిదీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే, ఏ సమయానికి, ఆ పరిస్థితికి, ఏ కార్యానికి, లేకపోతే ఏ వృత్తికి సంబంధించిన ఏదైనప్పటికీ కూడా ప్రతి దానికి వర్తిస్తారు. దేవుడు కేవలం ఒకదానికి మాత్రమే దాన్ని ఏమంటారంటే ప్రతి దానికి వర్తించేటట్టు చేస్తాడు. ఈ విశ్వాసంతో మనము దేవుడు ఇలా చేయగలడు, ఇలా నడిపించగలడు మనం నమ్ముచున్నప్పుడు మన అంతరంగంలో కూడా మార్పులు జరుగుతాయి. అంటే ఈ ఫలించి అభివృద్ధి చెందే ఈ విషయంలో మార్పులు చెందడం మొదలవుతాయి. అప్పుడు దేవుని మీద మన విశ్వాసం, దేవుని కొరకు కనిపెట్టడం, దేవుని విషయాలు మన ఆలోచనకు రావడం, దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు అర్థం కావడం, దేవుడు దేన్ని ఇష్టపడతాడో దేన్ని ఇష్టపడటం మనకు తెలియడం. ఇప్పుడు ఆజ్ఞలు కూడా మనలో ఫలించడం మొదలవుతాయి. దేవుడు ఆజ్ఞలు మనకి ఎక్కువగా జ్ఞాపకంలో ఉంటాయి. సో ఇప్పుడు దేనికి భయపడి జీవించాలి, ఏ విషయాల్లో మనం స్వేచ్ఛగా జీవించవచ్చు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అర్థమవుతున్నప్పుడు
వాస్తవంగా జీవితం విశాలపరచబడుతుంటాం. చాలా మందికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత విశ్వాసంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి మార్గాలు లేవకుంటారు. కారణం ఏంటంటే ఏ స్థాయిలోకి అయితే వాళ్ళు వచ్చారో అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోతారు. అది భక్తి లోపం అవ్వచ్చు, లేదంటే వినిచున్న వాక్యం యొక్క లోపం అవ్వచ్చు, అంటే ఎవరైతే ప్రకటిస్తారో ప్రకటించు అని యొక్క స్థాయి అవ్వచ్చు, లేకపోతే దీనితో వాళ్ళు తృప్తి పడిపోయిన జీవితం అవ్వచ్చు. కానీ విశ్వాసం వల్ల పొందేవాడికి అయితే హద్దులు లేవు. ఎందుకంటే ఇప్పుడు దేవుడికి హద్దే ఉంది, మనకు హద్దు ఉంది, అపవాదికి కూడా హద్దులు ఉన్నాయి. వాడు కూడా ఒక గీత చివరికి ఎక్కడో చోట ఆగిపోవాలి, ఆ గీత దాటకూడదు. దేవునికి హద్దులు లేవు. ఆయన చేయగలిగిన వాటిని దయచేయగలిగిన వాటి విషయంలో హద్దులు లేవు. కాబట్టి ఆయన ఏదో నమ్మిక ఉంచుతున్న వానికి ఈ విషయాల్లో వాడు వృద్ధి చెందుతాడు అనడానికి హద్దులే ఉండవు. అదే దేవుడు నియమించిన వాటిని బట్టి జరిగిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా కిందకు వచ్చినాయి, వాటితో పాటు వెళ్ళి కిందకు వచ్చాడు. 20వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించారు. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. ఇది ఇప్పటి వరకు అంటే సృష్టి ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరు దేవునికి బలి అర్పించినట్టుగా కనబడలేదు. దేవుడు కూడా కోరలేదు ఎవరిని. ఇప్పుడు ఈ బలులన్నీ మనకి ఎప్పుడైనా బలు లేకుండా అంటే ధర్మశాస్త్రంలో జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా బలుల విషయంలో ఎక్కడైనా ఆజ్ఞలు ఇచ్చేయడం అంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. రకరకాల బలు ఉంటాయి. ఏ బలికి ఏది ఇవ్వాలి, ధనవంతుడైతే ఎలాగ ఇవ్వాలి, పేదవాడైతే ఎలాగ ఇంకా ఊళ్ళన్నీ కట్టడాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దాని అన్నింటి మొట్టమొదటిసారిగా బలులు అక్కడే ప్రారంభమైనట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ బలిపీఠం కట్టిన వాడు బలిపీఠం గురించి ఆజ్ఞ పొందలేదు. బలిపీఠం మీద అర్పించవలసిన వాటి గురించి కూడా ఆజ్ఞ పొందలేదు. పవిత్రమైనవి అర్పించాలి, అపవిత్రమైనవి అర్పించకూడదు అనే సంగతి నోహు ఎలా కలిగింది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకవేళ మనకి పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఆదికాండం ఒక్కటే మిగిలింది అనుకోండి, మిగతా 65 పుస్తకాలు ఏ కారణం చేత మనకి పోయినాయి అనుకోండి, ఆ గ్రంథం ఒకటి చాలు దేవుణ్ణి సంతోషపెట్టడానికి, త్వరలోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నోహు సొంత క్రియలు అనుకోండి, తన స్వకీయ ఆలోచన చేత చేస్తున్నాడు అనుకోండి, ఒక శరీర సంబంధిగా పాపము శరీరం ముందు పాపతత్వము కలిగిన వాడిగా చేస్తాడు. కాబట్టి అవి దేవుణ్ణి సంతోషపరచలేదు. ఏ ఆజ్ఞ పొందలేదు, వివరము లేదు, ఏవి దేవునికి అర్పించవచ్చు, ఏమి అర్పించకూడదు. ఇప్పుడు కయ్యను అర్పించాడు, హేబేలు అర్పించాడు. కయ్యను నిర్లక్ష్యంగా అర్పించాడు. నిజముగా అతను ఏ పంట పండించాడో ఆ పంటలోంచే ప్రథమ ఫలము హృదయపూర్వకంగా దేవునికి తెచ్చుంటే దేవుడు ప్రాబ్లం ఉండేది కాదు. ఇతను ఏదో గొర్రె నర్పించాడు, అతనేమో ఆ ఫలాలు ఇచ్చాడు అన్న ప్రాబ్లం లేదు దేవుడికి. కానీ అర్పించిన విధానం అది దేవునికి కష్టమైంది. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ నోహే కనబడుతున్నాడు బలి అర్పించినట్లుగా. సో ప్రారంభంలో వాళ్ళు చేశారు, కానీ తర్వాత ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా మనుషులు చేశారా ఇవి అంటే మనకంత అక్కడ వివరం ఏమి చెప్పబడలేదు. సో అంటే ఇంత స్పష్టంగా బలిపీఠము కట్టి ఒక కారణమును కలిగిన వాడిగా మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత నోహ అర్పిస్తున్నాడు. దేవుడు కోరాడా? కోరలేదు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? గొప్ప సంగతి ఏంటంటే అర్పించేసిన తర్వాత నిన్నెవడు అర్పించమన్నాడు అనలేదు దేవుడు. ఇలాగెందుకు అర్పించావు అని అనలేదు. నీకు ఎవరు చెప్పారు బలిపీఠం కట్టమని? నేను చెప్పానా అని అడగలేదు. దావీదు దేవునికి ఆలయం కడతానన్నప్పుడు దేవుడు ఎందుకు వద్దనలేదు ఆలయం అంటే, నాకు ఆలయం కడతావా? నా సింహాసనం ఆకాశం అయితే భూమి నా పాదపీఠం, నువ్వేం ఆలయం కడతావు, నాకు ఎలా కట్టగలవు అని చెప్పి అయినను నీ మనసులో నీ ఆలోచన కలిగింది కాబట్టి నువ్వు కానించు అన్నాడు దేవుడు. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కట్టమలేదు కదా. ఒక దర్శనం వచ్చిందా దావీదుకి? కొరింథీ పత్రిక వచ్చారనుకోండి, పౌలు 7వ అధ్యాయంలో గొప్ప మాట అంటాడు. ముందే అంటాడు, ఇది ఆజ్ఞాపించుతున్నది నేను కాదు ప్రభువే అంటాడు. తర్వాత 12వ వచనం అంటాడు, ఇక్కడ ప్రభువు కాదు నేనే ఆజ్ఞాపించున్నాను అంటాడు. ఈయనవాడు ఆజ్ఞాపించడానికి, పైగా ప్రభువు కాదంటున్నాడు. మళ్ళీ అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి, మళ్ళీ మనం దాన్ని విశ్వసించవలసిన వాడు, దాన్ని జరిగించవలసిన వాడు.
మీకు 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి. నోహు ఆజ్ఞ పొందలేదు దీని విషయంలో. ఆలయం విషయంలో దావీదు ఆజ్ఞ పొందలేదు. నేను ఆజ్ఞాపించుచున్నాను ప్రభువు కాదన్నప్పుడు ఒక మానవుడిగా పౌలుకి అధికారం లేదు. కానీ మూడింటిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. మూడింటిని దేవుడు ఆమోదించాడు. ఈ విశ్వాసము ఎక్కడైతే దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతుందో అక్కడ దేవుని గూర్చిన సంగతులు వాళ్ళకి అర్థమవుతుంటాయి. అదే ఆశ్చర్యం అంతే. ఎలా అర్థమవుతాయి అంటే దేవుడికి అని నమ్ముతున్న వాడికి మధ్యన ఉంటుంది అదంతా. సో ఇప్పుడు నీకు నియమం కావాలా అంటే నోహు ఏ పాపము చేయలేదు, నువ్వే నీతిమంతుడిగా ఉన్నావు. నియమం లేదు అక్కడ. ఏ నియమం లేకుండా ఉండగలిగాడు అలా. దేవుడికి బలి అర్పించాలి, అర్పణ అర్పించాలా అంటే నియమం లేదు, కానీ తీసుకొచ్చాడు. ఎలాంటి అర్పించి ఏది పడితే అది అర్పించేసి దేవుడికి మనకు తెలియనప్పుడు, కానీ ఇతనికి మటుకు తెలిసింది పవిత్రమైన వాటిని అర్పించాడు. దేవుడు ముందు చెప్పాడు, ఓడలోకి ఎక్కించేవాడు పవిత్రమైన వాటిని అపవిత్రమైన వాటిని అని చెప్తూ ఆయన వేరు చేసి ఓడలోకి ఎక్కించాడు. సో ఆ జ్ఞానమును బట్టి పవిత్రమైనవి అర్పించి ఉండొచ్చు అనుకోవచ్చు మనం. అంటే దేవుడికి పవిత్రమైన వాటి పట్ల ప్రత్యేకమైన దృష్టి ఉంది కాబట్టి వాటిని అర్పించి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ అసలు అర్పించమని అడగలేదు కదా ఆయన. ఏం జరుగు బట్టి క్రియలు ఇచ్చేటువంటి ఇలాగే ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఏ క్రియలు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇలాంటి క్రియలు, ఇది విశ్వాసం వల్ల కలిగే క్రియలు, మనసుకు కలిగే ఆలోచనలు. ఇది వ్యక్తి యొక్క సొంత ఆలోచన మటుకు కాదు. అతనిలో విశ్వాసము, దేవుడు అతన్ని యందు ఉంచిన విశ్వాసము పనిచేయటం వలన వచ్చిన క్రియ. అంటే ఈ క్రియ ఎక్కడ ప్రారంభమైందంటే దేవుని వద్దే ప్రారంభమైపోయింది ఈ క్రియ. దేవునికి ఎటువంటి బలి అర్పించాలన్న సంగతి దేవుడు నోటితో చెప్పలేదు, కానీ విశ్వాసమును బట్టి దేవుని మనసును అర్థం చేసుకునే సామర్థ్యతను నోహుకి ఇచ్చాడు. ఈ విశ్వాసమునకు ఉన్నంత గొప్పతనము పరిశుద్ధ గ్రంథంలో ఏ లక్షణానికి లేదు. విశ్వాసమునకు పైగా ఉన్నదే ఒకే ఒకటి, దేవుని ప్రేమ, అంతే. అదొక్కటే విశ్వాసం పైగా ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టి విశ్వాసం ఇలా పని చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ లెక్కన మనం ఏ రేంజ్ లో ఉన్నట్టు మన విశ్వాసం, ఇవి దేవునికి ఇష్టమైనవి మనం చేయటానికి మనసులో ఉన్న సంగతులు మనం గ్రహించే అంతటి విశ్వాసం ఉంటే అసలు పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా మనకి క్రొత్త నిబంధన వర్తిస్తుంది కాబట్టి క్రొత్త నిబంధన మనకి ఎంత మాత్రం ఆయాస్కరంగా ఉండదు. అందుకని నా ఆజ్ఞను భారమైనవి కాదన్నాడు ప్రభు. అది చాలా సునాయాసంగా చేస్తాం వాటిని. అవి మనకు పెద్ద ఆటంకం కనబడవు. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి, సేవకులకు సైతం, నాయకులకు సైతం దేవుని ఆజ్ఞని ఆటంకం అయిపోతున్నాయి. సరైన విశ్వాసం లేక, ఆ విశ్వాసము లేకపోవటం వల్ల వీళ్ళు కొన్ని ఆజ్ఞలు అతిక్రమించేసి వాటికి మళ్ళీ మానవపరమైన జ్ఞానంతో కారణాలు చూపించేస్తున్నారు. అందుకు వాక్యాన్నే విరోధంగా చూపించేస్తున్నారు. ఇదిగో అక్కడ ఎలా చేశాడు, ఇక్కడ ఎలా జరిగింది, మరి అక్కడ ఎందుకు అలా ఉంది, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది. ఈ కారణం ఏంటంటే విశ్వాస లోపం. అంతకుమించి ఇంకేమి కాదు, దేవుని మనసును అర్థం చేసుకోలేకపోవడం. అందుకే పౌలు రాసిన పత్రికల విషయంలో పేతురు మాట్లాడుతూ విద్యా విహీనులు వాటిని అర్థం చేసుకోలేరు అన్నాడు. అంటే విద్య లేని వారని కాదు, వాళ్ళకి బుర్ర లేదని అర్థం, వాళ్ళ కామన్ సెన్స్ కూడా పనిచేయట్లేదని అర్థం. అర్థం చేసుకునే తత్వం మనసు లేని వారు అని. అంటే దేవుడు ఏ రేంజ్ లో మనకి వాక్యాన్ని ఇవ్వగలడంటే ఒక యోహాను యొక్క రేంజ్ లో ఇవ్వగలడు, ఒక పేతురు యొక్క రేంజ్ లో ఇవ్వగలడు వాక్యం. అలాగే ఒక పౌలు యొక్క రేంజ్ లో కూడా ఆయన వాక్యాన్ని ఇవ్వగలడు. ఈ పౌలు రేంజ్ కి వచ్చినప్పుడు సగం మంది పడిపోతారు, ఎవరికి అర్థం కాదు. కానీ పేతురికి అర్థమైంది పౌలు ఏమి రాశాడు. పేతురికి మరి విద్య లేదు, కానీ అర్థం చేసుకునే సామర్థ్యత అతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసమును బట్టి పొందిన పరిశుద్ధాత్మ అతని ఏమి పనిచేస్తే అందుకు అతని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పేతురు. సో ఇంతటి ఫస్ట్ ఇతను ఇలాంటి అర్పణ తీసుకొచ్చి అర్పిస్తున్నాడు దేవుడి కంటే ఇమ్మీడియట్ గా దేవుడు దాన్ని వద్దనాలి, నేను చెప్పలేదు కాబట్టి. లేకపోతే ఇతను ఏదైనా పొరపాటు చేసి ఉండాలి అందులో. కానీ ఇలా అర్పించిన తర్వాత దేవుడు ఏం చేసాడు, అప్పుడు యెహోవా మన 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి అంటాడు. అంటే ఇక్కడ జస్ట్ సింపుల్ లాజిక్. నీతిమంతుడు ఏం చేసినా రైటే, అది దేవుని నీతి అయి ఉండాలి అంతే. ఇప్పుడు చూడండి, మనం ఏం చేసినా రైట్ అవ్వాలి. వాళ్ళు మీరు కోపించారనుకో అది రైట్ అవ్వాలి. మీరు ఏ క్రియ చేసినా, ఏ ఆలోచన చేసినా అది రైట్ అవ్వాలి. దాని అర్థం ఏంటంటే మనలో దేవుడు నీతి ఉందని అర్థం. సో నీతిమంతుడికి దేవుడు ఏ ఆటంకం పెట్టడం, నువ్వు ఏదైనా చేయొచ్చు. నీ దేవుడు డబ్బులు ఉంటే నీతిగా ఖర్చు పెట్టుకో, నీకే ఖర్చు పెట్టుకోవచ్చు. కొన్ని పక్కోడికి కాకపోయినా, కానీ దేవుడు దాన్ని ప్రశ్నించడం. నువ్వు సంపాదించాలనుకో నీతిగా సంపాదించు, విశ్వాసం వల్ల అయినా నీతిగా, దేవుడు ఆటంకపరచడం. నువ్వు ఎంత సంపాదించుకొని ఇస్తాడు.
నువ్వు ఒకడు పెట్టాలనుకో, ఎలాంటి వాడికి పెట్టాలనుకున్నా నువ్వు నీతిని బట్టి పెడుతున్నావు అంటే దేవుడు పెట్టుకోమంటాడు. అది ఎలాంటి చదువు, ఎంత చదువు చదువుకో, అది దేవుని నీతిని బట్టి చదువుకో. అధిక విద్య ఆయాస్కరం అన్నాడు కదా, మరి ఆయాస్కరమైన విద్య నీకు అక్కర్లేదు. దేవుని నీతిని బట్టి నువ్వు అంతే చదువు, లేదా అసలు నీకు ఏ చదువు లేదు. కానీ దేవుని నీతిని బట్టి నీ విద్య లేనితనానికి నువ్వు అందాన్ని ఇచ్చావు అనుకో, దేవుడికి అందరూ దోషమే ఉండదు. దేవుని దాన్ని హెచ్చించుకుంటూ పోతాడు. సో ఇక్కడ బట్టి అబ్రహాము చేయగలిగాడంటే దేవుని మనసును ఎరిగిన విశ్వాసం ద్వారా దేవుని మనసును ఎరిగిన విధానమును బట్టి ఇది చేయటం వల్ల దేవుడు దుఃఖపడ్డు అని తెలిపిన నీతిని బట్టి అతడు ఈ పని చేయగలిగాడు. ఈ రోజు ఇలా జీవిస్తే ఏ నియమాన్ని మనం ఉల్లంఘిస్తాం క్రొత్త నిబంధనలో? వాస్తవంగా నోహు క్రొత్త నిబంధన నెరవేర్చేశాడు. ఎందుకంటే ఏ నియమాన్ని ఉల్లంఘించలేదు. అతని విశ్వాస జీవితంలో హేబేలు గాని ఈ నోహు గాని వాళ్ళు ఏ క్రీస్తు నియమాన్ని కూడా ఉల్లంఘించలేదండి. ప్రతి దాన్ని నెరవేర్చారు. నిబంధన లేకుండానే నిబంధన నెరవేర్చేశారు. ఎందుకంటే నీతిమంతుడిగా పేరు తెచ్చుకున్నారు. సో నిబంధన మరి ఎందుకు రావాల్సి వచ్చినట్టు ఈ పాపానికి అంతు లేదు కాబట్టి, మనుషులు బలహీనలు అయిపోయారు కాబట్టి, విశ్వాసముతో దేవుణ్ణి వాళ్ళు అనుసరించలేని పరిస్థితులు వచ్చినప్పుడు సహాయముగా ఉండటానికి దేవుడు నిబంధన పెట్టాడు. నిన్ను అడ్డుకోవడానికి ఒక నిబంధన, నీ చేత చేయించడానికి ఒక నిబంధన, నేను కూర్చోబెట్టడానికి ఒక నిబంధన, పంపడానికి ఒక నిబంధన. ఎందుకు ఉండే కొద్దీ అపరాధములు ఎక్కువైపోతాయని దేవుడు తెలుసు. అపవాది యొక్క యుక్తి కూడా విపరీతం అవుతుంది. ఇక రక్షించుకున్నవాడు మళ్ళీ వెనక్కిపోతుంటాడు, మాట్లాడితే ఇంక రక్షణ లేనివాడుగా ప్రవర్తిస్తాడు. అందుకు దేవుడు నియమ నిబంధనలు పెట్టాడు. కానీ వాస్తవంగా నోకి ఏ నియమం లేదు, ఏ నిబంధన లేదు. కానీ ఆయన ఇటు నువ్వు ధర్మశాస్త్రం అంటే దాన్ని నెరవేర్చేసాడు, క్రొత్త నిబంధన అంటే దాన్ని నెరవేర్చేసాడు. అందుకు దేవుడు అతన్ని అర్పణ చేసినప్పుడు ఆ ఇంపైన సువాసనని ఆయన ఎప్పుడైతే స్వీకరించాడో అప్పుడు అంటున్నాడు చూడండి, దేవునికి వచ్చిన ఆలోచన మనసులో కోపమును తీసివేశాడు. తన విశ్వాస సంబంధమైన నీతిని బట్టి దేవుని మనసులో నరుల పైన ఉన్న కోపాన్ని దేవుడు నోహ తీసివేయగలిగాడు. ఎవరాడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇప్పటికే ఒకసారి శపించాడు ఆదాము వల్ల. ఇప్పుడు రెండోసారి ఈ నోహ కాలంలో మనుషులు ప్రవర్తించిన విధానం బట్టి మళ్ళీ శపించాడు. ఎందుకు? మొత్తం నాశనం చేశాడు కదా. ఒక ఓడలో ఉన్న సంగతిని తప్పించి మిగతాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అంటున్నాడు మరలా శపించను. ఎందుకనగా ఆయన ఒక కంక్లూజన్ వచ్చాడు. ఇప్పుడు ఆయన నెమ్మదించాడు. దేవుడు పాపాన్ని సహించడు అన్న సంగతి మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. పాపాన్ని ఊరుకో దేవుడు శిక్షించేస్తాడు. పాపమును శిక్షించేసిన తర్వాత నరుడు ఎంతకంటా జీవించడాన్ని దేవుడు ఆలోచన చేశాడు. నోహు ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. ఇలా ఎంతమందిలో ఒక నీతిమంతుడిగా ఉంటే రేపటి దినాన్ని మళ్ళీ నోహ ద్వారా అనేక మంది సంతానము లేదా భూమి మీద ప్రజలు విస్తరించిన తర్వాత అంతమందిలో ఎంతమంది నీతిమంతులుగా ఉంటారు, దేవుని యొక్క పిలుపుని విని విశ్వసిస్తారు. ఇవన్నీ దేవుడు ఆలోచన చేసేటప్పుడు నరుడికి స్టాండర్డ్ పడిపోయింది. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఇచ్చాడు పరిశుద్ధత విషయంలో. దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆదాము అంత పరిశుద్ధుడు. వీళ్ళు ఎప్పుడైతే అపరాధం చేశారో స్టాండర్డ్ పడిపోయింది. ఇప్పుడు ఆ స్టాండర్డ్ కి మించి నరుడు జీవించలేడు అనే సంగతి దేవుడికి ఇదివరకు అర్థమైంది, ఇప్పుడు కూడా అర్థమైంది. కానీ ఇలా జీవించడం మాట మాటికి నేను నాశనం చేసుకుని వెళ్ళను. మళ్ళీ ఎవడో ఒకరిని పిలుచుకుని వాడి ద్వారా మళ్ళీ ప్రారంభించడం వల్ల సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో లక్షల మంది జనం వస్తారు. మళ్ళీ అందులో ఏ నోహ లాంటి వాడు ఎవరో ఒక్కడే నీతిమంతుడు కనబడతాడు. కాబట్టి అతన్ని పిలుచుకుని మళ్ళీ మిగిలిన వాళ్ళందరినీ మళ్ళీ జల ప్రళయంతోనో ఇంకో దాంతోనో మళ్ళీ మళ్ళీ ప్రారంభించుకోవడంలో అర్థం లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే ఇక ఒక్కసారికి జరిగించాను కానీ ఇంకోసారికి ఇంకొక రకంగా జరిగిస్తానని ఇంకొక ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇంక దీన్ని విరమించుకున్నాడు. ఎప్పుడైతే నోహు దేవుణ్ణి సంతోషపెట్టాడో, నన్ను సంతోషపెట్టగలిగిన వాళ్ళు నోహు నుండి బయలు వస్తారు అని దేవుడు చూడగలిగాడు ఆయన జ్ఞానము, భవిష్యత్ జ్ఞానంలో. కాబట్టి ఇక్కడ భూమిని మరలా చెప్పించినాడు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి పరిపక్వత వచ్చి ఒక 30 ఏళ్ళు వచ్చేసరికి చెడ్డదంటలేదు, బాల్యం నుండి చెడ్డది. ఇది మనం ఎంత అంటే బలంగా దీని గురించి ఆలోచన చేస్తే మన కుటుంబాలు అంత క్షేమంగా ఉంటాయి. దేవుడు వాళ్ళ క్షేమంగా ఉంచుతాడు. చాలా మంది అంటే సేవకుల లోపం ఇది ప్రధానంగా. ఎందుకంటే చెప్పేవాడిని బట్టే అంతా ఉంటది, ప్రకటించేవాడిని బట్టి.
ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క లోపాలు ఇవన్నీ. ఈ బాల్యం నుండి మీరు చూడండి, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకడికి ఇంచుమించు 3.5 సంవత్సరాలు, ఒకడికి 8 సంవత్సరాలు. వాళ్ళు ఒక వయసుకి వస్తున్నారంటే వీడు ఇంకా చిన్నోడు కాబట్టి వీడు వేరు. కానీ పెద్దోడు దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి అబద్ధం చెప్పకూడదని నేను నేర్పించాల్సిన వయసు వచ్చేసింది ఆల్రెడీ వాడికి. అంటే ఏంటంటే ఒకవేళ నేను చెప్పలేదు అనుకోండి వాడికి, ఆల్రెడీ 6వ సంవత్సరం నుంచే వాడికి చెప్పడం. నీకు నష్టమైనా సరే నువ్వు అబద్ధం చెప్పు. అయినా కొన్నిసార్లు ఎక్కడ పేరెంట్స్ గా మేము వాడిని శిక్షిస్తాము, మందలిస్తామని ఏం చేయలేదు అంటాడు. వెంటనే తెలిసిపోద్ది ఆడనేది. అంటే వాడు ఇంకా అబద్ధం చెప్పే విషయంలో నైపుణ్యతను సంపాదించలేదు కాబట్టి బయటపడిపోతుంటాడు. ఎందుకు మనం అంతా అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు అది వెంటనే ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయాలి. ఒకసారి మనం శిక్షించవచ్చు, ఒకసారి వాడికి నెమ్మదిగా చెప్పొచ్చు, ఇలా కాదని. స్కూల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ఏదైనా అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. ఆ టీచర్ కూడా అక్కడ ఏం జరిగిందో, ఏమైందో, ఏంటో, హోంవర్క్ చేయలేదంటే ఎందుకు చేయలేదు చెప్తాడు, లేట్గా వచ్చి ఎందుకు లేట్గా వచ్చి చెప్తాడు. అలానే కొన్నిసార్లు మా దగ్గరికి వచ్చేవాడికి కొన్ని చెప్పడం ఏమవుతుంది అంటే ఎలా సాధ్యం ఇది పుట్టినప్పుడు అలా పుట్టలేదు కదా. కానీ అపవాది చేసిన ద్రోహం మానవుడికి ఏంటంటే పూర్తిగా తెలియని వయసులో నుండే వాడు తప్పులు చేసేవాడిగా వాడిని చేసేసాడు. అందుకు దేవుడు ఇక్కడ ఎక్కడ చూస్తున్నట్టే బాల్యం నుండే వాడు హృదయం చెడ్డదంటే. ఇప్పుడు మనము ఈ బాల్యములో ఉన్న పిల్లలు అంటే 6, 7, 8, 9 అంత బాల్యం అక్కడ ప్రారంభం అవుతుంది. ఆ సమయాల్లోనే మనము చేస్తున్న భక్తి చూపు కలిగి ఉన్న విశ్వాసంతో వీళ్ళను మనం ఆ దేవుని విషయంలో నీతి కొరకు తర్బీదు చేయవలసిన వారంగా ఉంటాం. వాళ్ళకి మనం వాక్యం చెప్పొచ్చు, అయితే వాళ్ళ చేత ప్రార్థన చేయించవచ్చు. చాలా మంది ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, చాలా మంచి సంగతి. అది దేవుని విషయంలో మంచి. కానీ అదే నేను జీవించే జీవితం వేరు, అదే ఇది ఇదే అన్నట్టుగా వాళ్ళు తయారైపోతారు. సో దేవునికి ఇది ఇస్తున్నాం, మనం చేసినప్పుడు మనం ఇలా చేస్తాం. దేవుడు అదే చూస్తున్నాడు. బాల్యం నుంచి ఎందుకు చెడ్డది అన్నాడు అంటే మనుషులు ఎలాగ ఉండగలడు అలాగ ఉండగలడు, అది చిన్నప్పటి నుంచి ఉండగలడు. దీన్ని మనం బలవంతంగా కంట్రోల్ చేయాలి, బెదిరింపుతోనూ లేదంటే వాళ్ళు దెబ్బలు కొట్టేయడంతో అన్నిసార్లు కంట్రోల్ చేయడం. కానీ జ్ఞానంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. దేవుడికి ఆల్రెడీ తెలిసి సంగతి. మనకు తెలియకపోవడం అంటే మన దౌర్భాగ్యం. కానీ పుట్టిన ప్రతి వాడు ఎప్పటి నుండి చెడ్డవాడు అవుతున్నాడు అని ఆల్రెడీ తెలిసిపోయింది. బాల్యం నుండి చెడ్డవాడు. మన జీవితాల్లో వెనక్కి వెళ్తే మన చిన్న వయసులో మనకు గుర్తున్నంత వరకు మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, మనం చేసిన చెడ్డ పనులు మన జ్ఞాపకం ఉంటాయి, ఉండకుండా ఉండవు. సో అదే మన పిల్లలు ఆ వయసుకు వస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడిపోతారు. ఇది ఒక విశ్వాసం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. సో దేవుడికి ఎంత సంగతి తెలిసింది. ఇప్పుడు ఇలా బాల్యం నుండే చెడ్డవాళ్ళు అయితే మాట్లాడితే నాశనం చేయాలి. నోహు ఏం చేశాడంటే ఈ అర్పణ అర్పించడం ద్వారా పవిత్రమైన వాటితో అర్పణ అర్పించాడు కదా. దేవుడు పరిశుద్ధుడు అని నోహు జ్ఞాపకము చేసుకున్న సంగతిని దేవుడు తెలియజేశాడు. పరిశుద్ధతలో ఉండే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎప్పుడైతే మనము సంతోష పెడతామో దేవుడికి నరుని పైన జాలి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ నోహుని బట్టి, నోహు ఇప్పటి వరకు చేసి అర్పణ అర్పించిన దాన్ని బట్టి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి అంటే ఇంక భూమిని మరలా శపించింది. కాబట్టి శాపగ్రస్తమైన భూమి, అందుకే మనం ఎదురాడి ఈ భూమి మీద మనం జీవితాన్ని జీవించాలి. సో చెప్పించున్నాడు ఈ నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవనను సంహరింపను అన్నాడు. అంటే నీటి ద్వారా నేను నాశనము చేయను మళ్ళీ అని అంటున్నాడు. కానీ ఇంత కోపముతో ఉగ్రతతో నేను ప్రవర్తించినట్టున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కోపాన్ని ఆయనే తెలుసు, మళ్ళీ నరుడు ఈ కోపాన్ని తీసుకొస్తాడు దేవుడిని. కానీ ఆయన ముందే చెప్పేస్తున్నాడు, ఒకవేళ నరుడు అలా ప్రవర్తించినా కూడా ఆ కోపాన్ని నేను చూపించను అంటున్నాడు. కారణం నోహు యొక్క నీతి కార్యం. దేవుడు ఆ నరుడు లేదా నోహు వంటి వాడు దేవుణ్ణి సంతోష పెట్టగలిగే మనస్సు ధరించుకోగలడో అని చూశాడు దేవుడు. ఏ ఆజ్ఞ లేదు, ఏ కట్టడం లేదు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టగలిగాడు. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ నరుల్ని నాశనం చేయనన్నాడు కదా, భూమిని ఎప్పుడు ఇలా నాశనం చేయనన్నాడు. కాబట్టి ఇంకో ప్రక్రియ మొదలెట్టాడు. ఆ ప్రక్రియలోకి అబ్రహాం వచ్చాడు. తర్వాత మనం 12 అధ్యాయాలు చూస్తాం. ఏంటంటే ఇప్పుడు దేవుడు పిలుచుకోవడం మొదలుపెట్టాడు, విస్తారంగా పిలుచుకోవడం మొదలుపెట్టాడు. అందుకే ఒక జనాంగాన్ని దేవుడు ఎందుకు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలుసు నోహుని బట్టి ఏమర్థమైందంటే
ఒక వ్యక్తి విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు వాడు దేవుని మనసును విశ్వాసం బట్టి అర్థం చేసుకుని దేవునికి ఇష్టమైన క్రియలు ఏ నియమము నిబంధన లేకుండా చేయగలడు. నేను పిలుచుకుంటే జరుగుద్ది అనేది ఆయనకి తెలిసి ఇక మీదట ఇలా పిలుచుకుంటాను. ఈ నాశనము చేయడం అనేది నేను దీన్ని ఆచరించను. ఇది ఆయన చేయగలడు. మాట్లాడితే నాశనం చేసి వెళ్ళడం, మాట్లాడితే మళ్ళీ మొదలు పెట్టుకో. ఇది అర్థరహితంగా ఉంటదని దేవుడికి తెలిసింది. ఒకసారి చేశాడు దేవుడు, అంతే. మళ్ళీ రెండోసారి చేయలే. రెండోసారి వేరే విధానాన్ని పెట్టేశాడు. సో దేవుని జ్ఞానము నరులకి మేలు చేసింది. అందుకే ఈ రోజు భూమి మీద మనుషులు ఎలా పడితే అలా జీవించినా దేవుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పాటు చేసిన దినాన్ని, అంటే రెండో రాకడ దినాన్ని, దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ అన్యులు గాని, అవిధేయులు గాని, లేదంటే భ్రష్టులు గాని వాళ్ళు ఇంకా జీవించగలుగుతున్నారు. లేకపోతే దేవునికి ఎంతసేపు. సో ఇక సమస్త జీవులను సంహరించను అన్నప్పుడు మనుషుడికి ఇది లాభమైంది గాని ఎంత మాత్రం నష్టం లేదు. కానీ లాభాన్ని వాడు ఆ పాపం కోసం లేకపోతే పాపానికి ఉపయోగించుకుంటున్నాడా అంటే వాడు పాపానికి ఉపయోగించుకుంటున్నాడు ఈ లాభాన్ని. నీతిమంతుడైతే ఆ లాభాన్ని దేవుని నుండి మేలు పొందడానికి వాడుకుంటాడు. సరే, మాకు సమయం అయింది, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు దేవ, కృపగల తండ్రి, మీకు మరి ఒకసారి స్తోత్రాలు. మమ్మల్ని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించిన విధానం, పిలుచుకున్న విధానం, పరిశుద్ధపరిచిన విధానం, మాతో అనుదినము నడుచున్న విధానం, మా నుండి మీరు కోరుకుంటున్న సహవాసం, వీటన్నిటిని బట్టి కూడా మేము మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ కాపుదలను తోడును మాతోనూ మా కుటుంబంతోనూ ఉండండి. లోకము మా పైన పై చేయి సాధించుకుంటున్నట్టు అపవాది మా జీవితాల్లోనైనా మరి జోక్యం చేసుకుంటున్నాడు. మీ కాపుదలతో మమ్మల్ని కాపాడమని, మా ప్రతి అవసరతను తీర్చినందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తూ మమ్మల్ని ఇంతను బలపరుచున్నాం. యేసు పరిశుద్ధ నామమున నడిచినాం తండ్రి. అందరికీ వందనాలు.